జూబ్లీహిల్స్ సిట్ ఆఫీస్లో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. 7 గంటల పాటు హరీష్ రావును సిట్ విచారించింది. విచారణలో హరీష్ రావు పైన పలు ప్రశ్నలను కూడా సిట్ సంధించినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలపైన కూడా ఆరా తీశారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ పై ఉన్న సమాచారాన్ని కూడా విచారించినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ మరియు పరికరాల కొనుగోలులో పాత్ర పైన కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పైన గతంలో మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు, ఇట్లయిందట అట్లయిందట, లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు. మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఇవాళ నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టి రాష్ట్ర ప్రజలు చూస్తారు. చిల్లర లీకులు ఎందుకు ఇస్తావు? మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు. లీకుల ప్రభుత్వం ఇది. లీకుల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం. లీకుల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతకాలం నడుపుతావు లీకులను? ఈ లీకులు, ఈ చిల్లర రాజకీయాలు, ఈ బురద రాజకీయాలు నడవయి. ప్రజలకు డెలివరీ కావాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అరే నాట్లు పడుతున్నాయి, ఇదివరకు రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తే నువ్వు ఓట్లకు పైసలు ఇస్తున్నావు. ఓ పంటకి ఇస్తున్నావు, ఓ పంటకు ఎగబెడుతున్నావు. నువ్వు సిట్టు, లట్టు, పొట్టు ఎన్నన్నా వేసుకో, ఏమన్నా చేసుకో. మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా, ఎన్నిసార్లు పిలిచినా వస్తా. నిజాయితీగా సమాధానాలు చెప్తాం. మేము భయపడం. చట్టం మీద మాకు గౌరవం ఉంది. నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది. వెగటు పుడతా ఉంది ప్రజలకు. నీ భాష, నీ మాటలు వింటా ఉంటే రోత పుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు. రేవంత్ రెడ్డి గారు చూసుకో, అసలు ఇడిచిపెట్టాం. నేను ఇంకా గట్టి కొట్లాడతాం. నీ 6 గ్యారెంటీల అమలు మీద, నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం. మాది ఉద్యమ పార్టీ, రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం, కార్యకర్తలం. మాకు త్యాగాలు తెలుసు, మాకు పోరాటాలు తెలుసు. నీలాగా వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలు మాకు తెలియవు. మా కేసీఆర్ నేర్పింది పోరాటం, త్యాగం, ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పిండ్రు. నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతావు పంపు, మేము భయపడేది లేదు. కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే 7 గంటల పాటు కంప్లీట్ గా హరీష్ రావుని సిట్ విచారించినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో కీలకంగా ఎటువంటి అంశాలపైన ప్రశ్నించారంటారు? ముఖ్యంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును దాదాపు 7 గంటల 30 నిమిషాల పాటు, 7:30 గంటల పాటు విచారించారు. విచారణ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా కీలక అంశాలను అయితే తెలిపిన పరిస్థితులు అవుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి యొక్క బావమర్దికి సంబంధించినటువంటి నైనిక్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 100 కోట్ల కుంభకోణం జరుగుతుంది. ఆ కుంభకోణంలో ముఖ్యంగా ఏదైతే ఆ కుంభకోణానికి సంబంధించి అటు బట్టి విక్రమార్కమల్లు కావచ్చు, అలాగే పొంగులేటి కావచ్చు, అలాగే సీతక్క కావచ్చు, మొత్తం మంత్రులంతా కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. దాని వెనుక అంటే వాళ్ళందరినీ కాదని ఏదైతే రేవంత్ రెడ్డి యొక్క బావమర్దికి దాన్ని అప్పజెప్పాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన విమర్శలు అయితే చేశాడు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఈ సైట్ విజిట్ పేరిట పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడుతున్నారు. దీంట్లో దాదాపు 21,000 కోట్ల స్కామ్ జరుగుతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఈ స్కామ్ గురించి మాట్లాడిన తర్వాత నిన్న రాత్రి ఏదైతే ఆయనకు నోటీసులు వచ్చినాయి, 11 గంటలకి మళ్ళీ విచారణకు రావాలంటూ కూడా పెద్ద ఎత్తున దాన్ని చేశారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒక ½ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 6 గంటల 30 నిమిషాల వరకు విచారణ చేపట్టారు. ఆ విచారణలో కీలక అంశాలను కూడా వాళ్ళు అడిగినట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి గతంలో ఈ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీకేం సంబంధం ఉంది అంటే ప్రభాకర్ రావుకి అలాగే శ్రావణ్ రావుకి మీరు పదే మెసేజ్లు ఎందుకు చేశారు, పదే కొన్ని రాజకీయ నాయకుల నెంబర్లు, వ్యాపారవేత్తల నెంబర్లు ఇవన్నీ
అవన్నీ కూడా మీరు ఎందుకు శ్రావణ్ రావుకు పంపించారు. సో దాంతో పాటుగా ఈ ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించి పెద్ద మొత్తంలో అమౌంట్ను ఏదైతే మీరు పంపించిన నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్ల నుంచి ఆ వ్యక్తుల నుంచే ఎలక్ట్రల్ బాండ్లు వచ్చాయి. ఇవంతా వెనుక మీకు ఏం సంబంధం ఉంది? పదే పదే రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఎందుకు మీకు చేయాల్సి వచ్చింది? అలాగే దీంతో పాటు చూసుకుంటే ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలపైన కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? ఎస్, ప్రభాకర్ రావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ప్రభాకర్ రావు అలాగే ఒక మీడియా ఎండీకి సంబంధించినటువంటి శ్రావణ్ రావు వీళ్ళందరినీ కూడా విచారణకు ఇదివరకే వాళ్ళు చేశారు. దానికి సంబంధించి కూడా హరీష్ రావు ముఖ్యంగా సో ఈ అంశాలపైన అంటే వాళ్ళు మీకు పదే పదే కాల్స్ ఎందుకు చేశారు, మీరు వాళ్లకు పదే పదే కాల్స్ ఎందుకు చేశారు, దాంతోపాటు ఇజ్రాయెల్ నుంచి ఏదైతే కొన్ని ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పరికరాలు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశారు, ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు, దానికి సంబంధించి ఒక కాలేజ్ అలాగే ఒక ప్రైవేట్ ఛానల్ అక్కడ మొత్తం కూడా అంతా ఆ ఏర్పాటుకు మీకేం సంబంధం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపించిన పరిస్థితులు కనబడుతుంది. దాంట్లో కీలకంగా చాలామంది నేతలు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. గతంలోనే కవిత కూడా కవిత వాళ్ళ భర్త ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నట్టు కూడా ఆమె విచారం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కూడా అన్ని క్వశ్చన్లు అడిగిన పరిస్థితి ఉన్నాయి. దాని తర్వాత ఇవన్నీ ప్రశ్నల తర్వాత దాదాపు 6:30కి ఆయన ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా బీఆర్ఎస్ భవన్ చేరుకున్నారు. అక్కడ ఏదైతే గతంలో ఇటు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారో అది ఇప్పుడు ఈ విచారణకు ఎంత మేరకు సపోర్ట్ చేసిందంటారు, ఆధారంగా మారిందంటారు? అంటే ముఖ్యంగా అడిగారు అంటే ఏ అంశాలపైన మీకు దీనికి ఇది చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రభాకర్ రావు అలాగే శ్రావణ్ రావుకు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావుని ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. కవిత కానీ ఇక్కడ చక్రధర్ గౌడ్ కానీ వాళ్ళకి సంబంధించి ఏదైతే డీటెయిల్స్ ఏం తీసుకున్నప్పటికీ ఏదైతే ప్రభాకర్ రావు శ్రావణ్ రావు వీళ్ళిద్దరూ సంబంధించిన స్టేట్మెంట్ ఆధారంగానే హరీష్ రావుని ఈరోజు ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో ఆయన ప్రెస్ మీట్లో ముఖ్యంగా చాలా అంశాలను అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కుంభకోణాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి స్కాములు కావచ్చు, అన్నీ కూడా అంటే మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్కు పాల్పడుతున్నారు. అవన్నీ నేను బయట పెడుతున్నాను కాబట్టే నన్ను పెద్ద ఎత్తున ఈ కేసులు పెడతా ఉన్నారు. గతంలో కూడా ఆయన మాట్లాడినటువంటి నేను యాదగిరిగుట్టలో ఒక కేసు పెట్టారు, అలాగే ఖమ్మంలో ఒక కేసు పెట్టారు, హైదరాబాద్లో ఒక కేసు పెట్టారు, ఇట్లా కేసులు పెట్టుకుంటా వస్తూ ఉన్నారు. సో మొత్తం కూడా డైవర్ట్ అంటే ఈ కుంభకోణానికి సంబంధించి ఏదైతే నైనీ బ్లాక్ సంబంధించి ఈ బొగ్గుకు సంబంధించి డీజిల్కి సంబంధించినట్టు ఏదైతే ఈ కుంభకోణం ఉందో దానిపైన విచారణ చేయాలి, అలాగే హైకోర్టు న్యాయవాది స్థానంలో విచారణ చేయాలని ఆయన చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మేము అన్ని ఆధారాలు న్యాయవాదికి ఇస్తామంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితులే. దమ్ముంటే మీరు దాన్ని ఆదేశించండి అంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ హరీష్ రావుకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఏదైతే ఆయనను ఎందుకు విచారణకు చేపట్టారనేది డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంతా కూడా. సిట్ విచారణ ఏదైతే ఉందో ఒకవైపు నుంచి రాజకీయ ప్రతీకార చర్య అంటూ కూడా ఒకవైపు నుంచి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? ఎస్, ముఖ్యంగా డైవర్టిక్స్ పాలిటిక్స్ అలాగే ముఖ్యంగా ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళారు కాబట్టి మమ్మల్ని కూడా పైచాచిక ఆనందం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అటు కేటీఆర్కు సంబంధించి నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఈ కార్ రేసులో కాళేశ్వరంకి సంబంధించి కేసీఆర్ గురించి లీకులు ఇవ్వడం కావచ్చు, నా మీద ఇట్లాంటి సిట్టు నోటిఫికేషన్లు ఎన్నైనా వేసుకో, సిట్టు ఇట్లాంటి 100 వేసుకో, నేను వస్తాను, నాకు పోలీస్ శాఖ మీద పెద్ద ఎత్తున నమ్మకం ఉంది, పోలీసులకు నేను గౌరవం ఇస్తాను, ఎన్నిసార్లు పిలిచినా నేను పోలీసులకు సహకరిస్తాను, న్యాయస్థానాల మీద గౌరవం ఉందంటూ మాట్లాడుతూ కూడా పెద్ద ఎత్తున ఆయన విరుచుకుపడ్డ పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మీరు చేస్తున్నది ఏది కూడా ఏదైతే రైతు బంధు విషయాల్లో కావచ్చు, యూరియా విషయాల్లో కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయాల్లో కావచ్చు, ఏదైతే 2500 మహిళకి ఇవ్వాలో, తులం బంగారం ఇవ్వాలో, అలాగే రైతు బంధు ఇవ్వాలో, అలాగే ముఖ్యంగా ఏదైతే 4000 రూపాయలు పింఛన్ ఇవ్వాలో ఇవన్నిటి మీద కూడా ఆయన పెద్ద ఎత్తున అవన్నీ చేయలేక ఇప్పుడు డైవర్టిక్స్ పాలిటిక్స్కే మొత్తం వీళ్ళు పెద్దపీట వేస్తూ ఉన్నారు. మంత్రులు ఎవరెవరు ఏం చేస్తున్నారో మరి బయట పెట్టాలి, ఎవరెవరు ఏమేం చేస్తున్నారో మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు, సో కొన్ని న్యూస్ ఛానళ్ళలో కూడా మీరు ఎట్లా ఈ లీకులు ఇస్తున్నారు అనేది కూడా ఆయన చెప్తాను. మీ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కదా అనేది హరీష్ రావు విమర్శిస్తున్నారు. సో ముఖ్యంగా ఈరోజు మొత్తం కూడా అంటే పొద్దున 11 గంటల నుంచి దాదాపు ఇప్పటి వరకు
వరకు కూడా హరీష్ రావు పైన మరి ఎలాంటి ప్రశ్నలు కురిపించారు, అసలు ఏం బయటకు రావుతున్నాయి అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా ఈ డైవర్ట్ పాలిటిక్స్ మానుకొని ఇప్పటికైనా సో నేనైతే ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాను. మా కేసీఆర్ నేర్పింది అదే, ప్రజల కోసం ఎప్పుడైనా గ్రౌండ్లో ఉండాలి, ప్రజల కోసం కష్టపడాలి. ఉద్యమం వచ్చినటువంటి సైనికులం, మేము కేసీఆర్ సైనికులం. ఉద్యమంలో దాదాపు 15 సంవత్సరాల పాటు కష్టపడ్డాము, ప్రజల కోసమే కొట్లాడాము. సో మేము కేసీఆర్ సైనికులుగా ఇంకా 10 సంవత్సరాలు కావచ్చు, ఇంకా 20 సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా ఉన్నంత వరకు ఎన్ని రోజులైనా ప్రజల కోసం కొట్లాడతాము అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి చేస్తున్నది డైవర్టిక్స్ పాలిటిక్సే, దీంట్లో ఎలాంటి నిజం లేదు. ఈ కార్ రేస్ అయినా, ఈ ఫోన్ ట్యాపింగ్ అయినా, కాళేశ్వరం స్కామ్ అయినా ఇవన్నీ కూడా ఓన్లీ డైవర్ట్ చేయడానికి మాత్రమే వాడుతున్నారు. దీంట్లో ఎలాంటి నిజాలు లేవంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్లో ఇటు మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. 7 గంటల పాటు హరీష్ రావును సిట్ విచారించింది. విచారణలో హరీష్ రావు పైన పలు ప్రశ్నలను సిట్ సంధించినట్టు తెలుస్తుంది. ఇక ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలపైన కూడా ఆరా తీశారు. గత ప్రభుత్వంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పైన సమాచారం ఉందో దానిపైన కూడా కంప్లీట్గా విచారించినట్టు తెలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ మరియు పరికరాల కొనుగోలులో పాత్ర పైన కూడా ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా హరీష్ రావు పనిచేశారు. ఇక హరీష్ రావు పైన గతంలో చూసుకుంటే ఇటు మాజీ ఎమ్మెల్సీ కవిత పలు ఆరోపణలు చేసిన విషయం అయితే మనందరికీ తెలిసింది. ఇక ఇదే నేపథ్యంలో ఆ ఆరోపణలకు సంబంధించి కూడా ఇటు సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉదయం 11 గంటలకు సిట్ విచారణ మొదలైన నేపథ్యంలో సాయంత్రం 6:30 గంటల వరకు కూడా సిట్ విచారణ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. కంప్లీట్గా ఇటు చూసుకుంటే 7:30 గంటల పాటు విచారణ కొనసాగింది. ఇక దీని తర్వాత హరీష్ రావు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక ఆ ప్రెస్ మీట్లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక వీరు ఏదైతే ఈ మోసాలు చేస్తున్నారో ఈ స్కామ్ల గురించి కూడా కంప్లీట్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అంటూ దీనిపైన విచారణ జరపాలి అంటూ కూడా హరీష్ రావు తెలిపినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి కంప్లీట్గా ప్రెస్ మీట్లో తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే హరీష్ రావు పైన తదుపరిగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది.